ఎవరు వీడు? ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడా? హలో సార్ నేను జాకబ్ మాట్లాడుతున్నాను సార్. బాగున్నారా సాతాన్ గారు? నువ్వా? బాగున్నాను. సార్ యేసు నామంలో మీకు వందనాలు సార్. అయ్యయ్యా ఆ మాట చెప్పొద్దురా. సార్ ఏమైంది సార్? యేసు నామం చెప్పొద్దురా దుర్మార్గుడా. ఆ నామం చెప్తేనే నాకు ఒళ్ళంతా మండుతుంది. ఇంకోసారి యేసు నామం అన్నావంటే నీతో మాట్లాడను రా. ఓ సారీ సార్. సార్ ఏం సార్ సంతోషంగా ఉన్నట్టున్నారు సాతాన్ సార్? సంతోషం కాకపోతే ఏముంది, ఈ రోజు భూకంపం వచ్చి 500 మంది చచ్చిపోయారు. భార్య భర్తని హత్య చేసింది. ప్రేమ ఫెయిల్ అయిపోయిందని ఒకడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవన్నీ వింటుంటే నాకు చాలా చాలా సంతోషం కలుగుతోంది. ఏం లేదు సార్, మిమ్మల్ని ఫోన్ ద్వారా కొన్ని క్వశ్చన్లు వేస్తున్నాను సార్. ఆ క్వశ్చన్లకు మీరు జవాబు చెప్పాలి సార్. అడగా. ఎటువంటి మనుషులంటే చాలా ఇష్టం సార్? ఆదివారం చర్చికి దుమ్మా కొట్టే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. వాక్యం చదవకుండా ఇంటర్నెట్ లో ఫోన్లలో యూజ్ చేసే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. సార్ మీకు ఇష్టమైన జంతువు ఏంటి సార్? జాకబ్, నాకు ఇష్టమైన జంతువు పంది. పంది అంటే నాకు చాలా ఇష్టం. పంది చూడడానికి ముద్దుగా బొద్దుగా భలే ఉంటుంది. నువ్వు కూడా ఒక పందిని పెంచుకో. సార్ ఫైనల్ గా మా ఆడియన్స్ మీరు ఏం చూడండి మనిషిల్లారా, ఇప్పుడుండే క్రిస్టియన్ చూస్తే నాకు భయమే లేదు. ఇంతకు ముందు చాలా మంది ఉన్నారు. పౌలు, దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో. వీళ్ళు నన్ను చాలా నానా ఇబ్బందులు పెట్టారు. అయితే ఈ జనరేషన్ నాకు అలాంటి వాళ్ళు ఎవరూ లేదు. పేరుకు మాత్రం క్రైస్తవులుగా ఉంటారు. చర్చికి వెళ్తారు కానీ వాళ్ళలో దేవుని మాట లేదు. ఫాస్టింగ్ ప్రేయర్ చెయ్యరు, మోకాలేసి ప్రార్థన చెయ్యరు. ఇలాంటి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. చూడండి ప్రజలారా, మీకందరికీ నేను శుభవార్త చెప్తున్నాను. మీకు నరకం టికెట్లు నేను ఫ్రీగా ఇస్తాను. మీకోసం నేను సినిమా థియేటర్లు ఉంచాను. మీకోసం నేను ఇంట్లో సీరియల్స్ పెట్టాను. మీకోసం నేను సెల్ ఫోన్ లో ఇంటర్నెట్ పెట్టాను. మీకోసం నేను ఎన్నో పథకాలన్నిటినీ ప్రవేశపెట్టాను. మీరు ఎట్టి పరిస్థితుల్లో మాత్రం బైబిల్ చదవద్దండి. ఎవరు యేసయ్య చెప్పినట్టు చెయ్యొద్దండి. మీటింగ్స్ కి వెళ్ళవద్దండి. యేసు నామములో సాతానా పో. అయ్యయ్యో వీడు మళ్ళీ చెప్పేశాడు.